రెండవ ప్రపంచ యుద్ధం అని పిలువబడే పెద్ద పోరాటంలో మిత్రరాజ్యాలు అని పిలువబడే కొన్ని శక్తివంతమైన దేశాలు విధించిన నిషేధం కారణంగా జర్మనీ ఇతర దేశాలతో వస్తువులను వ్యాపారం చేయలేకపోయింది. ఇది కోకోకోలా కంపెనీకి జర్మనీలో కోకోకోలాను తయారు చేయడానికి అవసరమైన వస్తువులను తీసుకురావడం కష్టతరం చేసింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి డాక్టర్ షెట్లిగ్ ఒక తెలివైన ఆలోచనతో ముందుకు వచ్చారు. కోకోకోలా తయారీకి బదులుగా అతను జర్మనీ కోసం కొత్త డ్రింక్ ను సృష్టించాడు. అతను అప్పటికే అక్కడ వాడుకలో ఉన్న యాపిల్ ఫైబర్ మరియు సాధారణంగా విసిరివేయబడే జున్నులో కొంత భాగాన్ని ఉపయోగించాడు. ఫలితంగా నారింజ రుచి మరియు ప్రకాశవంతమైన పసుపు రంగులో కనిపించే ఒక కొత్త పానీయం తయారైంది. దానికి ఫాంటా అనే పేరు ఎంపిక చేయబడింది. ఈ పదం జర్మన్ పదమైన ఫాంటసీ నుండి వచ్చింది. వస్తువులను విక్రయించే జో క్నిప్ అనే సేల్స్ మెన్ ఈ మంచి పేరును ఎంచుకోవడంలో సహాయం చేశాడు మరియు కోకోకోలా కంపెనీ కూడా దీన్ని ఇష్టపడింది. ఫాంటా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది కోకోకోలాచే తయారు చేయబడిన రెండవ అతిపెద్ద పానీయం. మొదటిది కోకోకోలా. ఈ ఫాంటాను మీరు 180 దేశాల్లో కనుగొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఫాంటా యొక్క 70 కంటే ఎక్కువ విభిన్న రుచులు ఉన్నాయి. ఇది ప్రజలకు రుచికరమైన మరియు వైవిధ్యమైన ఎంపిక. ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫాంటా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఇష్టమైన ఫాంటా ఫ్లేవర్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇలాంటి షార్ట్ స్టోరీస్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రలోని మధుర క్షణాలను ఆస్వాదించండి.